brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। అమలాపురం రూరల్ సిఐ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి విశ్వరూప్. తమ కార్యకర్తలను వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్దాం. అమలాపురం రూరల్ సిఐ ప్రశాంత్ కు మాజీ మంత్రి విశ్వరూప్ హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తామంటూ హెచ్చరించారు విశ్వరూప్. వైసీపీ నేతలు కార్యకర్తలను సిఐ వేధిస్తున్నారని ఆరోపించారు విశ్వరూప్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ గారు మేము హెచ్చరిస్తున్నాం, మీరు ఇక్కడ చాలా అతిగా చేస్తున్నారు. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు ఎంత ఓవర్గా చేస్తున్నారంటే ఇక్కడ అనేక సంఘటనలు మాకు ఉన్నాయి. నువ్వు ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే 5 సంవత్సరాల్లోనూ మీరు బీఆర్ల కన్నాకి డిసైడ్ అయ్యి ఉండండి. తప్పనిసరిగా వ్యక్తిగత అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పెట్టుకోదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్ష్యంగా నీ చేతిలో పవర్ ఉంది కానీ చేతిలో లాఠీ ఉందని కానీ ఇష్టం వచ్చినట్టు చూపిస్తే రాబోయే 5 సంవత్సరాల్లోనూ నీకు తప్పనిసరిగా శ్రీకృష్ణుడి జన్మస్థానాన్ని చూపించే రోజు ఒక్కరోజు వస్తారని చేసుకుంటూ నీకు చేతనాన్ని చేసుకో, ఇంకా 2 సంవత్సరాలు ఉండుకో, కానీ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అమలాపురం పోలీస్ స్టేషన్ ముందు కూర్చోబెట్టి ధర్నా చేసే పరిస్థితి రాణించుకోకుండా హెచ్చరించుకుంటూ